ఈరోజు లాటరల్ రేస్ అనేది ట్రాప్స్ అనేది 0 వర్క్ అయ్యేటట్టు చెప్తాను. షోల్డర్ చేస్తే ఈ ట్రాప్స్ అనేది అసలు వర్క్ అవ్వకుండా, లేదా మిడ్ ట్రాప్ అనేది కూడా వర్క్ అవ్వకుండా చెప్తాను. ఫస్ట్ది షోల్డర్ జాయింట్ ఉందా, వీలైనంత హ్యాండ్స్ అనేది ఇట్లా పైకి లేకుండా పూర్తి కింద డౌన్ చేయండి. ఈ లెవెల్ ఇది ఎక్కడైతే ఉందో సేమ్ ఇంకెక్కడే ఉండాలి. ఇట్లా పైకి లేవకూడదు, ఇట్లా కిందకి లేవు. ఇక్కడ ఉన్నది ఇక్కడికే ఉండాలి. రెండోది బైసెప్ చేస్తాం. బైసెప్ చేసేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇంక మూమెంట్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ తీసుకొస్తే ఫ్రంట్ హెల్ట్ మీద పడిద్ది. సేమ్ అట్లానే షోల్డర్ ఉందా, ఇక్కడ తీసుకొస్తాం, ఇక్కడ అయిపోయింది మూమెంట్. ఇక్కడ పైకి ఎత్తే ఇంకా ఇక్కడ ట్రాప్ వర్క్ అయింది. హ్యాండ్స్ చూడండి, ఒక చిన్న వ్రిస్ట్ మూమెంట్ వచ్చింది. చేసేటప్పుడు ఎప్పుడైనా ఐ కాంటాక్ట్ అనేది మిర్రర్లో పెట్టుకోండి. కరెక్ట్గా మిర్రర్లో చూస్తే ఐ టు ఐ మ్యాచ్ మాత్రమే ఉండాలి. ఐ కాంటాక్ట్ మిర్రర్లో చూసేటప్పుడు పోయింది అంటే ఇంక పోయినట్టే. ఫామ్ అనేది ముందుకు వస్తావు లేదా వెనక్కి వస్తావు. ఎట్లయితే పర్ఫెక్ట్గా ఇట్లా ఉంటావు. కొంచెం ముందుకు ఇట్లా వచ్చినా మిడ్ ట్రాప్స్ వరకు అవుతాయి, ఈ ఏరియా మీద పడుద్ది. అందుకని చెప్పి ఐ కాంటాక్ట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఐ కాంటాక్ట్ లేకపోతే ఇంక పోయినట్టే ఫాము. ట్రాప్ మీద, మిడ్ బ్యాక్ మీద వర్క్ అయ్యిద్ది. షోల్డర్ మీద పర్ఫెక్ట్గా తెలియాలి అంటే ఖచ్చితంగా సింగిల్ డంబుల్తో మాత్రమే చేయండి. ఒక సైడ్ లీన్ అయ్యి ఇంతకుముందు ఆల్రెడీ చేశాను. సింగిల్గా లీన్ అయ్యి అప్పుడు చేస్తే మాత్రమే దీని కనెక్షన్ నేర్చుకోగలం. ఒక బిగినర్ కానీ ఒక మీడియం అడ్వాన్స్డ్ వాళ్ళు అయినా సరే కనెక్షన్ కావాలంటే ఫస్ట్ సింగిల్ డంబుల్ చేస్తేనే టైట్నెస్ అనేది తెలిసిద్ది. అది చేసి ఒక 2-3 months తర్వాత మాత్రమే షోల్డర్ మీద పడిన తర్వాత టైట్నెస్ తెలిసిన తర్వాత అప్పుడు ఒకేసారి 2 hands చేస్తే లాటరల్ రేస్ అనేది తెలిసిద్ది. అప్పుడు ఇంకా బాగా పడిద్ది. హ్యాండ్ క్రాస్ అనేది ఎట్లా ఉండాలంటే, ఈ ఫింగర్ ఉందా, ఈ ఫింగర్ను వాడుకొని ఈ షోల్డర్ పడాలి. దీని మీద ఇట్లా పడతా ఇట్లా తిప్పితే పైకి వెళ్ళేటప్పుడు ప్యారల్గా ఉండాలి. నేను ఇట్లా చేస్తాను, ఎందుకంటే ఇట్లా చేస్తే బెస్ట్గా పడిద్ది. హ్యాండ్ ఉందా, కింద ఇట్లా ఉండిద్ది, ఇట్లా డౌన్ అయిద్ది. దీని మీద నుండి ఇట్లా లేపుతా. దీనికి తగ్గట్టు షోల్డర్ క్రాస్ పెట్టుకోవాలి. హ్యాండ్ ఇట్లా ఉందా, ప్యారల్గా ఉంది. సేమ్ ఇది మూమెంట్, సేమ్ అదే డంబుల్తో అయినా అంతే. ఇప్పుడు ఈ మిడ్ ఏరియా అనేది మొత్తం పడిద్ది. ఒక్కసారి ఫామ్ వచ్చిందంటే వెయిట్ అనేది అంతైనా వేసుకోవచ్చు. 20 వేసుకోవచ్చు, లేదా 15 వేసుకోవచ్చు. నేను ఒక 12.5తో చెప్తా. వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా లేవాలి, ఇంకంతే. ఈ డంబుల్ అనేది ఇట్లా కాదు, వెనక్క కాదు, స్ట్రైట్గా లేవాలి. ఇవన్నీ తెలియాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు ఇది హెవీ వెయిట్, దీంతో చేసేటప్పుడు నా షోల్డర్ జాయింట్ లేచేటప్పుడు ఇక్కడ వరకు మాత్రం లేచిద్ది. ఒక ప్యారల్ లేదంటే ఇక్కడికి, ఇంకంతే. దీనికంటే పైకి లేవదు, ఇట్లా కేవలం ఇక్కడికి లేదా ఇక్కడికి, ఇంకంతే. హెవీ వెయిట్ ఐ కాంటాక్ట్ పోదు. ఐ కాంటాక్ట్ పోయిందంటే ఇంక పోయినట్టే ఫాము. నేను చేయగలనులే, ఎందుకంటే కనెక్షన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి. వెయిట్ ఒక 12.5.
షోల్డర్ ఇప్పుడు చేసాం కదా, ట్రాప్ అనేది 0 వరకు అయింది. మిడ్ డెల్ట్ కూడా 0. అందుకనే షోల్డర్ అనేది జాయింట్ అనేది అంత ముఖ్యం. వెయిట్ అనేది ఒక హెవీ వెయిట్ తీసుకుంటే పూర్తిగా, సపోజ్ ఇది ఒక 30 kgs అనుకోండి, హ్యాండ్స్ అనేది ఇట్లా వదిలేస్తే పూర్తి కిందకి వెళ్తాయి. ఇట్లా కిందకి వెళ్ళినప్పుడు నుండి ఇక్కడ మాత్రం పైకి లేపాలి. అందుకనే ఇమాజినేషన్ అనేది ఫస్ట్ ముఖ్యం. జస్ట్ షోల్డర్ అనేది కింద దిగుతున్నట్టు ఇట్లా ఇమాజిన్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఫామ్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది. ఇంకంతే, ఇంక అయిపోయింది. తిప్పేటప్పుడు కూడా హ్యాండ్ అనేది ఇట్లా తిప్పుతాను కొంచెం. ఆ మూమెంట్ అనేది డంబుల్ తిప్పేటప్పుడు ఆటోమేటిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది. డంబుల్ మూమెంట్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ ఒక చిన్న టిల్ట్ అనేది వచ్చింది. చేసేటప్పుడు ఈ ఊగడం కాకుండా అసలు కదలకూడదు. చేసేటప్పుడు ట్రాప్ అనేది కరెక్ట్గా ఏరియా ఉంది సార్, అన్నిటికంటే చిన్నది ఉంది సారా, ఆ చిన్నది కూడా నాకు పడదు. ఎందుకంటే ఫామ్ అంత బాగుంటుంది కాబట్టి. లాటరల్ రైజెస్ షోల్డర్కి ఈ వీడియోలో చెప్పింది సరిపోయిద్ది. ఈ వీడియో కాకుండా బయట ఇంకే వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చేయగలని చేస్తే చాలు, నీ షోల్డర్ మీద కనెక్షన్ వచ్చింది, వ్యవసాయం గ్రో అయింది. ఇంకో వీడియో వెతకాలను కూడా పెట్టుకోమాండి, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. ఇది చేస్తే చాలు.